జన సైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు నిజంగా ఒక బిగ్ షాకింగ్ న్యూసే. అయితే ఇది మేము చెప్తున్నది కాదు, వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నమాట. వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ప్రస్తుతం విజయవాడ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే, త్వరలోనే ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేయబోతున్నారు అనేది. వాస్తవానికి నాకు బాగా గుర్తు, వారాహి పర్యటనలో మండపేట సభలో అనుకుంటా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను జనసేన పార్టీని ఏ పార్టీలో విలీనం చెయ్యను అని చాలా స్ట్రాంగ్గా చెప్పారు పవన్ కళ్యాణ్. ఎవరికైనా కావాలంటే అది వినొచ్చు, చాలా స్ట్రాంగ్గా చెప్పారు, నాకు బాగా గుర్తు. అయితే ఇప్పుడు తాజాగా వెల్లంపల్లి ఒక బిగ్ ఛాలెంజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. పిఠాపురంలో శ్రీపాద వల్లభుడి సాక్షిగా పవన్ ప్రమాణం చేసి నిజం చెప్పాలి, ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేయబోతున్నారు, చెయ్యట్లేదు అని ప్రమాణం చేయగలరా అని చెప్పి ఆయన నిలదీశారు. ఒక రకంగా ఒక సవాల్ విసిరారు. బీజేపీ ముఖ్య నేతలు చెబితే తాను ఎంపీగా పోటీ చేస్తాను అని పవన్ అనడం ఏంటి అనేది ఆయన ప్రశ్నించిన ప్రశ్న. బీజేపీ ముఖ్య నేతలు హైకమాండ్ అయినప్పుడు జనసేన విలీనం నిజమే అవుతుందనేది ఆయన లాజిక్ పాయింట్. కానీ పార్టీని విలీనం చేయడానికి, ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సంబంధం ఏముందో తెలియదు. ఓకే, ఆయన అయితే ఆ మాట అయితే మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఆయన అన్నమాట వాస్తవమే. ఎంపీ అభ్యర్థిగా ఒకవేళ మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ చెప్తే అప్పుడు ఆలోచిస్తాను, అప్పుడు ఈయన ఎవరు ఉదయ్ శ్రీనివాసు ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఈయన ఎంపీ అభ్యర్థిగా వెళ్తాను అన్నమాట అయితే వాస్తవమే. కాకపోతే ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం ఈయన ఎంపీగా పంపించి కేంద్రంలో ఆయనకి కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఏకంగా మొత్తం పార్టీనే విలీనం చేసేస్తారు అంటూ ఈయన వెల్లంపల్లి శ్రీనివాసు తాజాగా ఒక కొత్త చర్చకు లేవనెత్తారు. కాకపోతే ఎన్నికల సమయంలో ఇటువంటి ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ సహజమే. కాకపోతే దీనికి ధీటుగా ఉన్న సమాధానం చెప్తారా పవన్ కళ్యాణ్, లేదంటే లైట్ తీసుకుంటారా చూడాలి.